ఇద్దరు బిడ్డల పైన ఎక్కువ కంటే మూడో బిడ్డ అయితే 30,000, నాలుగో బిడ్డ అయితే 40,000 అని చెప్తున్నాడు. బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు ఒకడికి అన్నాడు, చంద్రబాబు నాయుడు కొడుకు ఒకడికి అన్నాడు, నువ్వు ముగ్గురు కొని 30,000 రూపాయలు తీసుకో, నలుగురు కొని 40,000 రూపాయలు తీసుకో, నలుగురు మనవాళ్ళని పుట్టించు, నలుగురు మనవరాలను పుట్టించు, 30,000, 40,000 నువ్వు కూడా తీసుకో, బాగుంటుంది. కానీ ఎదుటివాడికి పేదవాడికి మాత్రం నువ్వు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి మాత్రం వాళ్ళ పిల్లల్ని కనాలా, వాళ్ళకి నువ్వు నజరాలు ప్రకటిస్తావు. నీ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం నీకు ఒక్క కొడుకు, నీ కొడుకు ఒక్క కొడుకు. చెప్పు, నీ కొడుకుని కోడలకు చెప్పు, ఒరే నాయన మనం చెప్పినట్టుగా ఈ సమాజానికి మనం ఆదర్శంగా ఉండాలంటే నలుగురు బిడ్డలు కనాలని చెప్పి నలుగురు బిడ్డలు కనమని లోకేష్ని. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం అంతా ఏంటంటే, నాకున్నటువంటి దూరదృష్టి, నా ఆలోచన విధానం అది నాకు వర్తించదు, పేదవాడి మీద నేను రుద్దుతాననేటువంటి ప్రయోగం చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి అటువంటి నేపథ్యంలో ఈరోజు తప్పనిసరిగా నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. రేట్లకు సంబంధించినటువంటి ఆ భారం ప్రజల మీద పడకుండా 3,391 కోట్ల రూపాయలు అంటే ఆషామాషితో కూడుకున్నటువంటి వ్యవహారం కాదు. అందుకని ఇది మంచి ప్రభుత్వమా, ముంచే ప్రభుత్వమా అని ప్రజలు ఇప్పటికే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు తప్పనిసరిగా దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి పేదవాడి మీద భారం పడకుండా, ఇప్పటికే ఎప్పుడుగా అప్పులు తెచ్చారు. చంద్రబాబు నాయుడు చెప్పాడు, నాకున్నటువంటి దూరదృష్టితో సంపద పెంచుతాను, పెంచి ప్రజలకు పంచుతాను అని చెప్పి సంపద పెంచలేకపోయాడు, ప్రజలకు పంచలేకపోయాడు. ఈ మొత్తం అవినీతికి పాల్పడుతూ వాటాలు మొత్తం తన కుటుంబం, తనకు సంబంధించినటువంటి వ్యక్తులు, తన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పంచుకుంటున్నారు తప్ప పేదవాడికి సంపద పంచేటువంటి పరిస్థితి లేదు. అప్పులు తేవడం, తన అప్పులు దోచుకోవడం, అదేవిధంగా ప్రభుత్వ భూములుంటే దోచుకోవడం, ఇదే పందాలో కొనసాగుతున్నాడు తప్ప ఎక్కడ ప్రజల గురించి కానీ ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి ఆ సంకేతం ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజైనా సరే మెరుపు ధర్నా నిర్వహించాం. ఈరోజు నిన్ననే పార్టీ ఒక నిర్ణయం తీసుకునింది. మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సందర్భాలు మనం చూసాం. విపత్తులు జగన్మోహన్ రెడ్డి గారి ఖాయం కన్నా ఈరోజు విపత్తులలో ఉక్రెయిన్ యుద్ధం వచ్చింది, కరోనా లాంటి కష్టకాలం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదానికి ఈరోజు ప్రజలకు అండగా నిలిచాడు. ప్రజలకు సంబంధించి ప్రతి విషయంలో అండగా నిలబడ్డాడు. నిలబడి ప్రజలకి ఇటువంటి పరిపాలన అందించాలా, సుపరిపాలన అందించాలా, మంచి పరిపాలన అందించాలనేటువంటి ఆలోచన చేశాడు తప్ప ఈరోజు చంద్రబాబు నాయుడు లాగా ముంచే పరిపాలన అందించాలని ఈరోజు ఆలోచన చేయలే. అందుకే ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరలా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి గతంలో మేము ఈ పనులు విధించినప్పుడు మాత్రం వాటిని తప్పుపట్టినటువంటి వాళ్ళు ఈరోజు ఇప్పటిముప్పటిగా రేటు పెరుగుతుంటే వాటిని నియంత్రించడానికి కూడా మనసు రాలేదంటేనే ఈ ప్రభుత్వం దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వం, దోచుకున్నటువంటి ప్రభుత్వం, పంచుకుంటున్నటువంటి ప్రభుత్వం తప్ప ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం కాదు. కాబట్టి ఈరోజు నేరుగా ప్రతి నియోజకవర్గ స్థాయిలో మండల ఎంఆర్ఓ ఉంటే ఎంఆర్ఓ తహసీల్దార్కి ఇచ్చాం, ఆర్డీఓ గారు ఉంటే ఆర్డీఓ గారికి ఇచ్చాం, కలెక్టర్ ఉంటే కలెక్టర్ ఇచ్చాం. నెల్లూరులో చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శాసనమండలి సభ్యుడు కలెక్టరేట్లో అర్జీ ఇచ్చాం. అదేవిధంగా సర్వేపల్లికి సంబంధించి ఈరోజు ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా ఈరోజు తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించడం కాదు, అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రజల పక్షాన నిలిచి ప్రజలకు అన్ని విధాల సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తాం. ప్రజలకు వచ్చేటువంటి ప్రతి కష్ట నష్టాల్లో మేము భాగస్వాములు అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి చంద్రబాబు నాయుడు మెడలు వంచి ఏదైతే 3,391 కోట్ల రూపాయల భారం ప్రజల మీద వేశాడో అది ఉపసంహరించుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరగనటువంటి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఒక్క పిలుపుతో మెరుపు ధర్నాకు విశేషంగా తరలి వచ్చినటువంటి నాయకులకి, కార్యకర్తలకి, సాధారణ ప్రజానీకానికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం.